నమస్కారం ఏడీపీ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ముగిసిన పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల పర్వం. ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి 27 నామపత్రాల దాఖలు. చివరి రోజున నామినేషన్ల దాఖలు చేసిన ప్రధాన పార్టీ అభ్యర్థులు స్వతంత్రులు. మరోమారు టీఆర్ఎస్ గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. ఎంపీ నగేష్ కు భారీ మెజార్టీ ఖాయమన్న మంత్రి ఎమ్మెల్యేలు. పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తలకు నేతల దిశానిర్దేశం. క్షయవ్యాధి నివారణపై ప్రజల్లో అవగాహన రావాలి. వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని మెడికోల సూచన. ప్లకార్డులను ప్రదర్శిస్తూ పట్టణంలో ర్యాలీ. లోక్సభ ఎన్నికల్లో అతి ప్రధాన ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ సోమవారంతో ముగిసింది. చివరి రోజు భారీ సంఖ్యలో వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు తమ నామపత్రాలను రిటర్నింగ్ అధికారి దివ్య దేవరాజన్కు అందజేశారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గూడెం నగేష్, మంత్రి ఐకే రెడ్డి, ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు, డైరీ చైర్మన్ లోక భూమరెడ్డితో కలిసి నామినేషన్ను దాఖలు చేశారు. పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వానికి సోమవారంతో తెరపడింది. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, జనసేనలతో పాటు రెబల్, స్వతంత్ర అభ్యర్థులు తమ తమ నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి దివ్య దేవరాజన్కు అందజేశారు. పార్లమెంట్ పరిధిలో నామినేషన్ల పర్వం మొదలైన నాటి నుండి చివరి వరకు మొత్తం 27 నామినేషన్లు దాఖలు కాగా, చివరి రోజైన సోమవారం ఒక్కరోజే 21 నామినేషన్లు దాఖలు కావడం విశేషం. నామినేషన్ల సమర్పణకు చివరి రోజు కావడంతో కలెక్టరేట్ ఎదుట సందడి నెలకొంది. కాగా చివరి రోజు నామినేషన్ల దాఖలు కోసం వచ్చిన వివిధ పార్టీల అభ్యర్థులు, అనుచరులతో ఆ ప్రాంతమంతా కోలాహలం నెలకొంది. డీఎస్పీ నరసింహారెడ్డి నేతృత్వంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ కు 100 మీటర్ల దూరంలో నాయకులను నిలిపివేసి నామినేషన్లు వేసే అభ్యర్థులను, వారిని ప్రతిపాదించే నాయకులను మాత్రమే లోనికి అనుమతించారు. టీఆర్ఎస్ తరపున గూడెం నగేష్ తన నామినేషన్ను దాఖలు చేసేందుకు మంత్రి ఐకే రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ శోభారాణి, మాజీ మంత్రి ఎమ్మెల్యే జోగురామన్నతో పాటు పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షునితో కలిసి వచ్చారు. ముందుగా పట్టణంలోని ఓ ప్రైవేటు గెస్ట్ హౌస్లో నాయకులందరూ సమావేశమయ్యారు. అక్కడి నుండి కలెక్టరేట్కు చేరుకున్న అభ్యర్థి మొత్తం 4 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్ సమర్పణ అనంతరం అభ్యర్థి నగేష్ మాట్లాడుతూ, గత 5 ఏళ్లు ఎంపీగా ఆదిలాబాద్ అభివృద్ధికి ఎంతో కృషి చేశానని, రానున్న రోజుల్లో సైతం ప్రజలు ఆదరించి తనను గెలిపించాలని విన్నవించారు. పార్టీ అధ్యక్షులు సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లు తనకు 2వసారి టికెట్ ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ పరిధిలో పెండింగ్ సమస్యలైన సీసీఐ, రైల్వే లైన్, ఎయిర్ స్ట్రిప్ల ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఈ 4.5 సంవత్సరాలలో గణనీయమైనటువంటి అభివృద్ధిని సాధించడమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలు కావచ్చు, లేకపోతే పార్టీలు కావచ్చు, శాస్త్రజ్ఞులు కావచ్చు, మేధావులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రం వైపు ఈరోజు చూస్తున్నటువంటి సందర్భం. రైతాంగానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అని చెప్పేసి అంటే ప్రశంసించినటువంటి ఐక్యరాజ్య సమితి కావచ్చు, స్వామినాథన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రశంసిస్తూ మరి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి మరి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ. నేను గత 5 సంవత్సరాల పార్లమెంట్ సభ్యునిగా ఒక్కసారి ఈ సందర్భాన్ని నేను మనవి చేస్తా ఉన్నా. నేషనల్ హైవేస్ మన యొక్క పార్లమెంట్ సెగ్మెంట్లో ఒకే ఒక్క నేషనల్ హైవే ఉండేది. అది పెనుగంగా నుంచి సోన్ వరకు.
ఈరోజు 210 కిలోమీటర్ల నేషనల్ హైవేని కొత్తగా ఈరోజు తీసుకురావడం జరిగింది. మరి యొక్క బాసర నుంచి ఖానాపూర్ వరకు కావచ్చు, గుడెత్నూరు నుంచి మన అశ్వాబాద్ వరకు కావచ్చు, లేకపోతే మన యొక్క రెబ్బెర నుంచి మహారాష్ట్ర బార్డర్ కావచ్చు, లేకపోతే ఇక్కడ బోరాజ్ నుంచి మహారాష్ట్ర బార్డర్ కావచ్చు, ఇవన్నీ కూడా నేషనల్ హైవే తీసుకురావడమే కాకుండా 4 లైన్ అయితే రెబ్బెర నుంచి మహారాష్ట్ర వరకు బార్డర్కి 4 లైన్, అదే కాకుండా గతంలో ఎప్పుడు కూడా మన జిల్లాకి మన పార్లమెంట్ సెగ్మెంట్కి మరి రానటువంటి ఇంటర్ స్టేట్ కనెక్టివిటీ సంబంధించినటువంటి నిధులు కావచ్చు, సెంట్రల్ రోడ్ ఫండ్ నిధులు కావచ్చు, LWE లెఫ్ట్ వెస్ట్ ఎక్స్క్లూజివ్ ఏరియాకి సంబంధించినటువంటి PMJSY రోడ్ల విషయంలో కావచ్చు. మరి ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వాన్ని కారు గుర్తుకి నన్ను ఓట్లేసి గెలిపిస్తారని చెప్పేసి ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. మరోవైపు భారతీయ జనతా పార్టీ తరపున సోయం బాపురావు చివరి రోజు మరో నామినేషన్ను దాఖలు చేశారు. ఆ పార్టీ నాయకులు రావుల రామ్నాథ్, పాయల్ శంకర్, సువాసిని రెడ్డి, రమాదేవి, అయ్యన్నగారి భూమయ్యలతో పాటు పలువురు నాయకులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సోయం బాపురావు మాట్లాడుతూ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సమస్యలను పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. దేశంలోని ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. ముఖ్యంగా మొన్న మంచి ముహూర్తం ఉన్నందువలన శుక్రవారం రోజు 2 సెట్లు వేయడం జరిగింది. ఇవాళ బీపారంతో మరి ఇవాళ 2 సెట్లు నిర్మల్ జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా ఆదిలాబాదు 3 జిల్లాల అధ్యక్షులు కలిసి మరి ఇవాళ వేయడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా ఏదైతే ఆదిలాబాద్ జిల్లా ఏదైతే పార్లమెంటు పరిధిలో ఉన్న నియోజకవర్గాలన్నింటిని కూడా గెలిచిన తర్వాత తప్పనిసరిగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తామని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా భారతదేశానికి ఈ ఎన్నికలు అనేటి రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు కావు, ఇవి కేవలము దేశానికి సంబంధించిన ఎన్నికలు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించి ఈ దేశాన్ని ఇలా ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మరి మోదీ గారితోటే సాధ్యమైంది. కాబట్టి తప్పనిసరిగా మరొక్కసారి మోదీ గారి ప్రభుత్వం కావాలంటే మోదీ గారికి ఓటు వేసి మరి భారతీయ జనతా పార్టీని గెలిపించాలని కూడా మరొకసారి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అటు కాంగ్రెస్ తరపున రమేష్ రాథోడ్ సతీమణి రాథోడ్ సుమన్ భాయి నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చారు. ఆ పార్టీ నాయకులతో కలిసి కలెక్టరేట్కు వచ్చిన ఆమె ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తమ నామపత్రాలను అందజేశారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ నరేష్ జాదవ్ పార్టీకి రాజీనామా చేసి ఎంపీ స్థానానికి రెబెల్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈ మేరకు తన అనుచరులతో కలిసి ఆయన నామినేషన్ను దాఖలు చేసేందుకు వచ్చారు. కాగా పార్టీలో కష్టపడ్డవారిని కాదని డబ్బులిచ్చిన వారికి మాత్రమే టికెట్లను కేటాయించారని ఆరోపించారు. ప్రజాసేవలో ఉండేందుకే తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచినట్లు పేర్కొన్నారు. ఈరోజు ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ తరపున మరి అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థిగా కూడా ఒక నామినేషన్ వేయడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను గత 10-15 సంవత్సరాల నుండి పనిచేస్తూ ఉన్నాను. కాబట్టి నాకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి నాకు హక్కు ఉన్నది. కాబట్టి నేను ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. మరి దాంతోపాటు కేంద్ర నాయకత్వం కాంగ్రెస్ పార్టీ ఈరోజు కూడా ఆలోచించి బీఫామ్ నాకు పంపేయాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కానీ కేంద్ర నాయకులు కానీ ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీకున్నటువంటి నిబద్ధత
ఈరోజు పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటంటే మీ నిజమైన కార్యకర్తల వెంట ఉన్నారా, లేకుంటే దళాలురు కులాల పేరు చెప్పేటువంటి నాయకులు మరి కులం పేరిట మరి డబ్బులు ఉన్నటువంటి అక్రమంగా సంపాదన చేసేటువంటి మరి డబ్బులు ఇచ్చి టికెట్ కొనేటువంటి నాయకుల వెంట ఉన్నారా అనేటువంటి ఈరోజు రాహుల్ గాంధీ గారు కానీ ఈనాడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కానీ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అటు జనసేన పార్టీ తరపున నరేందర్ నాయక్తో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా పలువురు తమ నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. కాగా తాంసి మండల కేంద్రంలోని జెడ్పీఎస్ఎస్ పాఠశాలలోని పరీక్షా కేంద్రాన్ని సోమవారం జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి పరిశీలించారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలపై ఆరా తీసిన డీఈఓ ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులు కార్యకర్తలు అహర్నిశలు కృషి చేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని చిల్కూరి లక్ష్మీ గార్డెన్స్లో సోమవారం నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే జోగురామన్నతో పాటు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలతో కలిసి ఆయన పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని చిల్కూరి లక్ష్మీ గార్డెన్స్లో సోమవారం నిర్వహించిన పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ శోభారాణి, ఎంపీ అభ్యర్థి నగేష్, మాజీ మంత్రి ఎమ్మెల్యే జోగురామన్న, ఎమ్మెల్యేలు రాథోడ్ బాపురావు, రేఖాశ్యామ్ నాయక్, విఠల్ రెడ్డి, కోనేరు కోనప్ప, పార్టీ జిల్లా అధ్యక్షులు లోక భూమారెడ్డి, డీసీసీబీ చైర్మన్ దామోదర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోవాలక్ష్మి, ఐసీడీఎస్ ఆర్గనైజర్ కస్తాల ప్రేమల, టీఆర్ఎస్ నాయకులు సత్యనారాయణ గౌడ్, అడ్డి భోజారెడ్డి, ఆర్ఏ రాజన్న, యూనిస్ అక్బానీ, గోవర్ధన్ రెడ్డిలతో పాటు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశంలోని 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి అయిన అద్భుతమైన అభివృద్ధి నిజంగా నా భూతూరణ భవిష్యత్తులో చెప్పినట్లు మొన్న మరి ఆదిలాబాద్ జిల్లాలో ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే చెల్లిందని అన్నారు. వృద్ధాప్య పెన్షన్లు, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల విద్యుత్తు, షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి వంటి బృహత్తర పథకాలను ప్రవేశపెట్టి ప్రజానికం సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని వివరించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి గూడెం నగేష్ గెలుపునకు ప్రతి ఒక్క పార్టీ కార్యకర్త విశేషంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తల సమావేశం అయిపోయింది. ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ ఒకటి డిసైడ్ అయింది ఉంది. ఇంకొకటి ఏంటంటే కోరప్ప గారు ఏమన్నారంటే, సార్ మాకంతా అసెంబ్లీ 3 ఏళ్ళు క్యాండిడేట్ ప్రకటించి మొత్తం వేడిగా ఉంచారు. సర్పంచ్ ఎలక్షన్ కూడా బాగా వేడిగా అయిపోయినాయి. మరి ఇప్పుడు అంత సప్పగా ఉందని చెప్పి అంటున్నాడు. మరి సప్పకుండా కూడా ఏమున్నది, ఏమో అక్కడ నువ్వు బెంగళూరుకి మొదలు పెడితే పాసారి దాకా 150 కిలోమీటర్లు గిరిజనులకు సంబంధించినటువంటి సీటు, ఎంపీ సీటు ఎవరైనా కానీ ఆ పెద్ద నాయకులు ఆ నామరాజేశ్వరరావు ఉంటే ఇది బరాబర్ వేడి కొడుతుండే. అందుకొరకు మనకు ఉన్నటువంటి అభ్యర్థిని చూసుకొని ఏ ఊరికి రావాలని మేము చెప్పినాం. అన్ని మండలాలకు పోతేనే బైకు, అన్ని మండలాలకు పోతే 51 మండలాలు, 6 మున్సిపాలిటీలు, అక్కడి వరకు వస్తాం. ఇక మిగతా అంటే కూడా శాసనసభ్యులు అందరూ అన్ని ప్రాంతాలు ఉన్నారు, నాయకత్వం ఉంది. ఇక మీకు అన్న అనుభవాలు ఉన్నాయి, కొత్తగా లేరు. కాబట్టి దయచేసి మీరే నాయకత్వం వహించి కార్యకర్తలే ఒక గూడెం నగేష్ గారుగా, కార్యకర్తలు కేసీఆర్ గా మీరందరూ కష్టపడి పనిచేయాలని చెప్పి గెలవడం అనేది మొన్న అసెంబ్లీ లెక్కల ప్రకారము 1,49,655 ఓట్లు మనకు ఆధిక్యం ఉన్నాం కాంగ్రెస్ పార్టీ కంటే. బీజేపీ పార్టీ కంటే చాలా దూరం మనకు ముందున్నాం.
అంతకుముందు ఎంపీ అభ్యర్థి గూడెం నగేష్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాల కాలంలో ఆదిలాబాద్ జిల్లా ప్రజల తరపున పార్లమెంట్లో తన గళాన్ని వినిపించానని అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి సీఎం కేసీఆర్ సూచనల మేరకు నడుచుకున్నామని చెప్పారు. నీటిపారుదల ప్రాజెక్టుల అనుమతులు, గ్రామాల అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులను సాధించడానికి కృషి చేసినట్లు పేర్కొన్నారు. గత 4.5 సంవత్సరాల కాలంలో మన స్థానికమైనటువంటి మన గౌరవ శాసనసభ్యుల యొక్క అందరి యొక్క సహకారంతో, ముఖ్యంగా మీ అందరి యొక్క సహకారంతో మరి జిల్లా అభివృద్ధి కోసం మనమంతా సమగ్రమైనటువంటి కృషిని చేసినటువంటి విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. నేను వేరే విషయాలకు మరి ఏదైతే ముఖ్యమంత్రి గారు గత టర్మ్లో 4.5 సంవత్సరాల కాలంలో మాకు ఇచ్చిన అవకాశంలో తెలంగాణ రాష్ట్రానికి మన జిల్లాకి రావాల్సినటువంటి అనేకమైనటువంటి విషయాల పట్ల, తెలంగాణ రాష్ట్రంటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, రోడ్లు ప్రాజెక్ట్స్ కావచ్చు, లేకపోతే అనేకమైనటువంటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ కావచ్చు, అడవుల యొక్క అనుమతులు కావచ్చు, రాష్ట్రానికి రావాల్సినటువంటి అనుమతుల విషయంలో ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారి యొక్క డైరెక్షన్స్ తో మేము పార్లమెంట్ లో, అటు కేంద్రంలో తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి వారిని వినిపించే అవకాశం గత 4 సంవత్సరాల కాలంలో జరిగిందని చెప్పేసి సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ పార్లమెంట్ నియోజకవర్గంలోని 51 మండలాలు, 6 మున్సిపాలిటీలలో ప్రచారం నిర్వహించడం జరుగుతుందని, గ్రామాల్లో పార్టీ నాయకులు విస్తృత ప్రచారాన్ని చేపట్టాలని అన్నారు. 4 లక్షల భారీ మెజారిటీతో ఎంపీ స్థానాన్ని గెలిపించుకోవడానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. బోత్ నియోజకవర్గంలో సోయం బాపురావు, ఖానాపూర్లో రాథోడ్ రమేష్లను ప్రజలు తిరస్కరించారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, పత్రికా విలేకరులు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, రేపు మనం మరి పార్లమెంట్ అభ్యర్థిగా మన అన్ని గ్రామాలకు రావడానికి సమయం ఉందని తెలుసు మీ అందరికీ. ఇలా 1200 దాదాపు 49 గ్రామ పంచాయతీలు, 6 మున్సిపాలిటీలు అంటే మరి ఉన్నటువంటి 51 మండలాలు, అన్ని గ్రామాలకు, అన్ని మండలాలకే రావచ్చు తప్ప మన గ్రామాలకు మాత్రం మన అభ్యర్థి రాకపోయినా మీరే అందరూ ఒక్కొక్కరు గూడెం నగేష్ మేమే అని చెప్పి మనం భుజస్కంధాలు తీసుకొని అందరూ కూడా కారు గుర్తు కోటేపించి మన ఎంపీ గూడెం నగేష్ గారిని రెండోసారి 4 లక్షల మెజారిటీ కంటే ఒక్క ఓటు కూడా తక్కువ అని చెప్పి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. 2 అంశాలు మన ముందున్నటువంటి అభ్యర్థులు మరి మొన్న దయచేసి ఖానాపూర్ వాళ్ళు ఉన్నారు, బోత్ నియోజకవర్గం వాళ్ళు ఉన్నారు. మొన్ననే ఆ రూపాయి అక్కడ వెళ్ళలే. ఖానాపూర్లో రాథోడ్ రమేష్ అక్కడ చిత్తుగా ఓడిపోయి, బోత్లో మరి బోత్ నియోజకవర్గ ప్రజలు మరి అయితే సోయం బాపురావు గారు ఓడగొట్టారు. మరి బోత్లో, ఖానాపూర్లో చెల్లని రూపాయి మరి ఆదిలాబాద్లో 7 నియోజకవర్గం చెల్లుతుందా? ఆ చెల్లని రూపాయికి ఓటేసిన వ్యర్థమైందని చెప్పి మనమే ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా చేస్తా ఉన్నా. ఆదిలాబాద్ పట్టణ సమీపంలోని నలంద డిగ్రీ కళాశాలలో సోమవారం ఆర్థిక వివేక ఆచరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ముఖ్య వక్తలు విద్యార్థులకు ఆర్థికపరమైన అంశాల పట్ల పలు సూచనలు అందజేశారు. విద్యార్థులు ఆర్థికపరమైన అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ అనిల్ కుమార్ సూచించారు. ఆదిలాబాద్ పట్టణ సమీపంలోని నలంద డిగ్రీ కళాశాలలో సోమవారం నిర్వహించిన ఆర్థిక వివేక ఆచరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ అధికారులు ప్రసాద్, విజేందర్, విజయ్ బాబులతో పాటు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్థికపరమైన అంశాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై విద్యార్థులకు అర్థమయ్యేలా కార్యక్రమ ముఖ్య వక్తలు పలు సూచనలు చేశారు.
but having a mobile with greater specs. So how do you get income? What are the different sources of income? Then somebody wants to do expenses for their own also. That is also an expense. So when you have the money, then only you can spend it. When you don't have money, you cannot spend it. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు ఆర్థిక అంశాలపై అవగాహన కలిగి ఉన్నప్పుడే డబ్బు విలువ తెలుస్తుందని అన్నారు. ముందుగా కనీస వసతుల కొరకు నగదును ఉపయోగించిన తర్వాతనే మిగిలిన వాటికి ఖర్చు చేయాలని సూచించారు. బ్యాంకుల పనితీరు, అందులో ఉండే అకౌంట్లకు సంబంధించిన వివరాలను ఈ సందర్భంగా విద్యార్థులకు అర్థమయ్యేలా క్షుణ్ణంగా వివరించారు. So I believe 30 to 40% are commerce students. Okay, I will start with basics. Okay, so anybody can tell what is the difference between needs and wants. We have small prices here. You should not speak in groups. If you know the answer, please stand up or be seated, but tell individually. Small gifts, they will give it to you, and somebody who does very well will give it bigger. That's all. Just to keep you engaged. So anybody can tell me what is the difference between needs and wants. Without them you cannot do. But wants are luxuries. With that you can live by. But when you grow up in the society, when you earn little more, that time what you do? Then you go for your wants. But starting is needs. So what are the needs? Basic needs are, okay, I'll tell you, roti, kapda और मकान. ठीक है, खाना खाने को सबको होना, कपड़ा पहनने को होना, घर में रहने के लिए होना. So that is the basic needs. Then we got education. We need to go to schools, colleges. That is also a need. That is not a want. No longer it is a want. Now everybody sends their children, or children goes to school for studies. Only thing is they should have a guardian to operate that account. And if someone is above 10 years of age, they can operate that account also. There are certain restrictions. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా ఆ వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా రిమ్స్ మెడికోలు నర్సింగ్ విద్యార్థులు సోమవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. రిమ్స్ ఆసుపత్రి నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగగా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు ఆ వ్యాధిపై అవగాహన కల్పించడంలో భాగంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం మార్చి 24న ప్రపంచ క్షయ నివారణ దినోత్సవంగా జరుపుతుండగా వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగానే ఆదిలాబాద్ పట్టణంలోని సోమవారం రిమ్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ ఆధ్వర్యంలో మెడికోలు ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో మెడిసిన్ విద్యార్థులతో పాటు నర్సింగ్ కళాశాల విద్యార్థులు సైతం పాల్గొన్నారు. రిమ్స్ ఆసుపత్రి నుండి ప్రారంభమైన ర్యాలీ పట్టణ ప్రధాన వీధుల గుండా సాగింది. క్షయ వ్యాధిని నివారణ, వ్యాధి రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను ప్లకార్డులపై ప్రదర్శిస్తూ విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ మేరకు పలువురు విద్యార్థులు మాట్లాడుతూ ప్రజలకు క్షయ వ్యాధిపై పూర్తి అవగాహన కల్పించడంలో భాగంగానే ర్యాలీలు, ఇతరత్ర కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల క్షయ వ్యాధి వస్తుందని పేర్కొన్నారు. వ్యాధిగ్రస్తులు వైద్యులు సూచించిన మేరకు పూర్తి స్థాయిలో చికిత్సలు తీసుకోవాలని, లేని పక్షంలో వ్యాధి తగ్గే అవకాశాలు ఉండవని చెప్పారు. ప్రపంచంలో కోట్ల మంది క్షయవ్యాధి బారిన పడి మృత్యువాత పడుతున్నారని, అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండి వ్యాధి నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. మార్చి 24వ తేదీన మనం ప్రపంచ క్షయ దినోత్సవం జరుపుకుంటాం. అసలు క్షయ దినోత్సవం ఎందుకు జరుపుకుంటామంటే, మన దేశంలో ఇప్పుడు ఉన్న జబ్బులలో మొదటి 10 స్థానాల్లో జరిగే మరణాలలో క్షయవ్యాధి వలన జరిగే మరణాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మనం ప్రజలలో దీని గురించి అవగాహన కల్పించాలి.
ఈ వ్యాధి గురించి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. దీని గురించి గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ ఇలా సెలబ్రేట్ చేయడం వల్ల వాళ్ళకి తెలుస్తుంది. ఇంగ్లీష్లో ట్యూబర్క్లోసిస్ అంటారు, తెలుగులో క్షయ అంటారు. ఇది ఎలా వస్తుందంటే మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి తను మాట్లాడుతున్నప్పుడు కానీ దగ్గినప్పుడు కానీ తన నోట్లో వచ్చే అలా ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది ఈ జబ్బు. ఇది ఎంత ప్రమాదకరం అంటే దీనివల్ల సుమారుగా మొత్తం మన భూమి మీద ఉన్న అన్ని దేశాల్లో 9 కోట్ల మంది ప్రజలు ఉంటే అందులో 2,20,000 మంది జనాలు మన ఇండియాలోనే ఉన్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే మన దేశంలో జనాభా చాలా తగ్గిపోతుంది. ఇంకా చెప్పాలంటే దీనివల్ల అనాథ పిల్లలు ఎక్కువ అవుతున్నారు. ఎక్కువ ఇది మగవాళ్ళలో వస్తుంది. 2006లో స్టార్ట్ అయింది డాట్ స్ట్రాటజీ. దీని ప్రకారం ఏంటంటే మనం హై క్వాలిటీ ఎక్విప్మెంట్ ట్రీట్మెంట్ యూజ్ చేసి మన గవర్నమెంట్ ఆసుపత్రిలో దీనికి మనం నివారణ కల్పిస్తున్నాం. ఇంకా ఏంటంటే ప్రతి ఒక్క టీబీ వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కంపల్సరీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ వచ్చి అతని పేరు నమోదు చేసుకోవాలి. పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు సంజయ్ కుమార్ సింగ్ జిల్లాకు చేరుకున్నారని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ దివ్య దేవరాజన్ తెలిపారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరిశీలకులు ప్రజలకు అందుబాటులో ఉంటారని, ఎన్నికలకు సంబంధించిన సమస్యలను ఆయనకు తెలియజేయవచ్చని పేర్కొన్నారు. సోమవారం జరిగిన నామినేషన్ల ప్రక్రియను ఆయన పరిశీలించారు. లోక్సభ ఎన్నికల ప్రచార పర్వం కొనసాగుతోంది. తలమడుగు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రమేష్ రాథోడ్, ఏఐసీసీ సభ్యురాలు గండ్ర సుజాతాలు సోమవారం ప్రచారాన్ని నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచార పర్వం కొనసాగుతోంది. అందులో భాగంగానే సోమవారం తలమడుగు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాథోడ్ రమేష్ ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో ఏఐసీసీ సభ్యురాలు గండ్ర సుజాత, నాయకులు రాజేశ్వర్, గణేష్ రెడ్డి, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాథోడ్ రమేష్, గండ్ర సుజాతాలను మండల పార్టీ నాయకులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఎంపీ అభ్యర్థి రాథోడ్ రమేష్, గండ్ర సుజాతాలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పార్టీ నాయకులు కృషి చేయాలని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రజల సమస్యలను పరిష్కరించడానికి అన్ని చర్యలను తీసుకుందని పేర్కొన్నారు. ఈ రోజు కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకులు కూడా మనవి చేస్తున్నా, మనము వెనుకబడిన జిల్లా. ఈ జిల్లాలో గొంతు ఉన్న వ్యక్తి, దమ్ము ఉన్న వ్యక్తి, మరి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి, ఇక్కడ ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు. నేను అడుగుతున్నా, 5 సంవత్సర కాలంలో నగేష్ ఎప్పుడైనా పార్లమెంట్ లో రైతుల విషయం మాట్లాడిందా? అదే జాతిలో ఆదివాసులు ఈ రోజు ఎక్కువ నష్టపోతున్నారు. గిరిజనులతో పాటు దళితులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు. ఫారెస్ట్ ల్యాండ్ నుండి 50 సంవత్సరం ముందు నుండి కల్టివేషన్ చేస్తున్నారు. బీడు భూములని నర్సరీ పెంచుతూ ఉంటే అక్కడ చెట్లు పెడతామని ఒక్క రోజైనా మాట్లాడి అడుగుతున్నా. ఖబర్దార్ కేసీఆర్, ఆడవి బిడ్డలకు మూర్తిని జాతకం పట్టిస్తాం. కాంగ్రెస్ పార్టీ ఇంకా బతికే ఉంది అని సందర్భంగా తెలియజేస్తున్నా. నగేష్ గారికి అడుగుతున్నా, ఎందుకు ఈ 3 నెలలు మాట్లాడలేదు? కేసీఆర్, మోదీ ఇద్దరు కలిసి సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు తీసుకొచ్చారు. ఆ భూమిలో ట్రెంచెస్ తవ్వాలా, చెట్లు పెట్టాలా, లోపల ఉన్న ఊర్లకు లేపాలని అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసినటువంటి నిర్ణయాల వల్ల గాని, చేసినటువంటి చట్టాల వల్ల గాని అట్టడుగు వారి ప్రజలకు కూడా చేరే విధంగా ఏ కార్యక్రమం తీసుకున్నా, ఏ పథకం తీసుకున్నా చేరే విధమైనటువంటి పథకాలు తీసుకోవడం జరిగింది. ఆ రోజు ఈజీఎస్ పథకాన్ని చట్టం చేసి ప్రతి గ్రామంలో కూడా ఉపాధి హామీ ద్వారా కూలీలు కల్పించి మన కూలీ లేనటువంటి సందర్భంలో మరి కూలీలు కల్పించడం జరిగింది. కానీ ఈనాటి ప్రభుత్వం
కేవలం చౌకీదార్ పేరు మీద కార్పొరేట్ వ్యవస్థకే ఇప్పుడు చిన్ననే చెప్పిండు, మనం తినే వస్తువులేమో పెరిగినాయి, పెద్దోళ్ళు వాడే వస్తువులేమో ధరలు తగ్గినాయి అని చెప్పి. అంటే ఈనాటి ప్రధానమంత్రి కేవలం ధనిక వర్గాల కోసమే పరిపాలన కొనసాగించినటువంటి విషయం వాస్తవం. మరి ఒక పక్క కేసీఆర్ చెప్తున్నాడు, మొన్ననే ఎన్నికలు జరిగినాయి, అసెంబ్లీకి ప్రజలందరూ కలిసి తీర్పిచ్చారు, మేము దాన్ని శిరసా వహిస్తున్నాం, మోసమైనటువంటి వాగ్దానాలు చేసిండ్రు. మీ అందరికీ తెలుసు, రైతు బంధు పథకం అనేది ఎన్నికల సందర్భంలో వేస్తే రైతులందరూ కూడా మోసపోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేస్తా అన్నా కూడా ఆ సందర్భంలో వచ్చినటువంటి మనకు చేతిలో కనిపించిన డబ్బులు చేతిలోకి వచ్చినాయి కాబట్టి కేసీఆర్ ఇస్తున్నదే గొప్ప అనుకున్నాం. బ్యాంకు మిత్రుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు అనుబంధ తెలంగాణ ఐకేపీ బ్యాంకు మిత్రుల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తమ డిమాండ్లను వెలిబుచ్చారు. బ్యాంకు మిత్రులకు మహిళా సంఘాలు అందిస్తున్న వేతనాలకు తోడుగా సెర్ఫ్ నుండి కనీస వేతనం 10,000 రూపాయలను చెల్లించడంతో పాటు బ్యాంకు మిత్రుల పలు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు అనుబంధ తెలంగాణ ఐకేపీ బ్యాంకు మిత్రుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయం ఎదుట సోమవారం నిర్వహించిన ధర్నాలో యూనియన్ నాయకులు రాజేందర్, చంద్రమ్మ, అయ్యూబ్, అనిత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నిరసన నినాదాలు చేశారు. బ్యాంక్ మిత్ర కార్మికులందరికీ ఒకేలా వేతనాలు, బ్యాంక్ మిత్ర కార్మికులందరికీ ఒకేలా వేతనాలు, బ్యాంక్ మిత్ర కార్మికులందరికీ నెలకు 10,000 రూపాయలు వేతనాలు, బ్యాంక్ మిత్ర కార్మికులందరికీ నెలకు 10,000 రూపాయలు, బ్యాంక్ మిత్ర కార్మికులందరికీ ఒకేలా వేతనాలు, బ్యాంక్ మిత్ర కార్మికులందరికీ ఒకేలా వేతనాలు. ఈ మేరకు నాయకులు రాజేందర్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి పనిచేస్తున్న బ్యాంకు మిత్రులకు పని భద్రత లేదన్నారు. మహిళా సంఘాలు చెల్లిస్తున్న వేతనాలకు తోడుగా సెర్ఫ్ నుండి కనీస వేతనాన్ని అందించడంతో పాటు ప్రతి నెల 5వ తారీఖులోపు వేతనాన్ని చెల్లించాలని అన్నారు. అత్యవసర సెలవులను మంజూరు చేయాలని, వారాంతపు సెలవులను వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. బ్యాంక్ మిత్రలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కనీస వేతనం నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు పనిచేస్తున్నటువంటి కార్మికులు అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి మన జిల్లాలో ఉన్నది. కేవలం 1,500 నుంచి 4,000 రూపాయలు మాత్రమే వీళ్ళకి ఇస్తున్నారు. కానీ వీళ్ళంతా కుటుంబ సభ్యులతో ఈ ఇచ్చేటువంటి వేతనంతో గడపలేని పరిస్థితిలో ఈరోజు డిఆర్డీఏ పీడీ కార్యాలయం మొత్తం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాము. కావున ఇప్పటికైనా అధికారుల యంత్రాంగం స్పందించింది. వీళ్ళందరికీ కూడా నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, వీళ్ళందరికీ గుర్తింపు కార్డులు, అలాగే నెలకు కనీసం 5 రోజుల పాటు సెలవులు ప్రత్యేకంగా ఇవ్వాలని చెప్పేసి సిఐటియు ఆదిలాబాద్ జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటు ఈ సమస్యను గిట్ట పరిష్కరించకపోతే ఖచ్చితంగా రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముగిసిన పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల పర్వం. ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి 27 నామపత్రాల దాఖలు. చివరి రోజున నామినేషన్ల దాఖలు చేసిన ప్రధాన పార్టీ అభ్యర్థులు స్వతంత్రులు. మరోమారు టీఆర్ఎస్ గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. ఎంపీ నగేష్ కు భారీ మెజార్టీ ఖాయమన్న మంత్రి, ఎమ్మెల్యేలు. పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తలకు నేతల దిశానిర్దేశం. క్షయవ్యాధి నివారణపై ప్రజల్లో అవగాహన రావాలి. వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని మెడికోల సూచన. ప్లకార్డులను ప్రదర్శిస్తూ పట్టణంలో ర్యాలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏడిపి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.